ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నిన్న నైట్ వచ్చేసి తారకన్న అయితే ఒక ట్వీట్ అయితే వేశారు. నేను ఆల్రెడీ కమ్యూనిటీ టాబ్ లో పోస్ట్ కూడా చేశాను చూడండి. తారకన్న అఫీషియల్ గా అయితే దేవరా మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి అయితే పోస్ట్ అయితే వేశాడు. తనైతే ఏమని వేసాడో ఒకసారి అయితే చూసుకుందామా. జస్ట్ wrapped my final shot for Devara part 1. What a wonderful journey it has been. I miss you the ocean of love and incredible team. Cannot wait for everyone to sail into the world crafted by Shiva on 27th of September. Tarakana, what a wonderful journey has been. And I miss you the ocean of love and incredible team. సముద్రం అంతా ప్రేమని నేనైతే మిస్ అవుతాను వండర్ఫుల్ టీమ్ దగ్గర నుంచి. ఈ 27th సెప్టెంబర్ న అందరూ దేవరా మూవీలో పడవలో తేలాలని చెప్పి అయితే నేను ఏదో కోరుకుంటున్నా అని చెప్పి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. అండ్ అఫీషియల్ గా షూటింగ్ వచ్చేసి నిన్న నైట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఆగస్ట్ 13, 2024. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మార్చ్ 31, 2023. అంటే దాదాపు 18 months అయితే తారకన్న అయితే దేవరా మూవీ షూటింగ్ లో రీప్రొడక్షన్ వర్క్ వచ్చి దాదాపు 2 years జరిగింది. షూటింగ్ వచ్చేసి దాదాపు 18 months అయితే జరిగింది. ఈ విధంగా మొత్తం దేవరా మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారని చెప్పాలి. దాదాపు 3 years అయితే పడింది మూవీకి అయితే మొత్తం రావడానికి మన దగ్గరికి. అండ్ దీంట్లో ఇంకో స్పెషల్ కూడా ఉందని చెప్పాలి. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు చూసుకుంటే తన షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఇప్పుడు కూడా ట్వీట్ అయితే వెయ్యరు సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని. అప్పుడు ఎప్పుడో జనతా గ్యారేజ్ టైంలో వేయడం జరిగింది. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ శివ గారి చేతులు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అదే కొరటాల శివ గారి డైరెక్షన్ లో వస్తున్న దేవరా మూవీకి మాత్రమే వేశారు. అండ్ ఈ ట్వీట్ ద్వారా మనం అయితే అర్థం చేసుకోవచ్చు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి. అది ఒక బ్లాక్ బస్టర్ ట్వీట్ కి సంకేతం అని చెప్పాలి మనమైతే. అండ్ ఆ ట్వీట్ ద్వారా అర్థమైపోతుంది దేవరా మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సేమ్ జనతా గ్యారేజ్ లాగే. అదొక సెంటిమెంట్ అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. దేవరా మూవీ తర్వాత అయితే మనం చాలా మందికి చాలా ఆన్సర్స్ అయితే చెప్పాలి. అండ్ ట్రిపులర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు. అండ్ తన మార్కెట్ ఎలా ఉందని చెప్పి మొత్తం ఫ్యాన్స్ అందరికి ఒకసారి తెలియజేయాలి, తెలుగు ప్రజలందరికీ చూపించాలి. అండ్ అదే కాదు కొరటాల శివ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు అంత కష్ట సమయంలో తోడుగా అయితే నిలిచారు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కూడా ఏ హీరో కూడా కొరటాల శివ గారితో మూవీ తీయాలని చెప్పి ఆశం అయితే చేయలేదు. అలాంటిది ట్రిపులర్ మూవీ తర్వాత వరల్డ్ వైడ్ రికగ్నిషన్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు పిలిచి మరి కొరటాల శివ గారికి అయితే దేవరా మూవీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ గారికి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ అయితే ఇవ్వాల్సి ఉంది దేవరా మూవీతో. అండ్ అందరికి ఆన్సర్ ఇస్తాడని చెప్పి కోరుకుందాం. ముఖ్యంగా కొరటాల శివ గారు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి అయితే పక్కగా అయితే ఆన్సర్ అయితే ఇవ్వాలి కొరటాల శివ గారు. దేవరా మూవీతో కంపల్సరీగా అయితే ఇస్తారని చెప్పి అయితే నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది. అండ్ అది ఒక్కటే కాదు దేవరా మూవీతో వీళ్ళు చాలా ముఖ్యంగా వెనుకబడి ఉన్న ఎస్ఎస్ఆర్ ఖర్చుని కూడా మనం అయితే బ్రేక్ అయితే చేయాలి. ఎస్ఎస్ఆర్ ఖర్చు అనేది స్టార్ట్ అయింది జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీతోనే, స్టూడెంట్ నెంబర్ 1 తోని. అండ్ ఇప్పుడు దేవరా మూవీతో తనైతే జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రేక్ చేయాలి అని అయితే నేను గట్టిగా కోరుకుంటున్నాను. ఎస్ఎస్ఆర్ మూవీ తీసిన తర్వాత మూవీ ఇట్లా అవ్వదనే సెంటిమెంట్ కి బ్రేక్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు వెయ్యాలి. స్టార్ట్ చేసింది తనే, బ్రేక్ చేయాల్సింది కూడా తనే. ఈ ట్వీట్ ద్వారా మనకి ఇంకోటి అర్థం అయిపోయింది. అదేంటంటే దేవరా మూవీ వచ్చేసి సెప్టెంబర్ 27 అయితే గ్రాండ్ గా అయితే రిలీజ్ అయితే అవబోతుంది. తారకన్న అఫీషియల్ గా ట్వీట్ చేశాడంటే ఇక మనమే అర్థం చేసుకోవచ్చు మూవీ ఏ రేంజ్ లా ఉండబోతుంది అనేది అయితే. తన ఇంక ఎదురు చూస్తున్నాడంట మూవీ మన అందరికి చూపించడానికి. వండర్ఫుల్ గా అయితే మూవీ వచ్చింది. అలాగే మూవీకి సంబంధించిన టీం, అలాగే దానికి వర్క్ చేస్తున్న డిఎన్జి విఎఫ్ఎక్స్ టీమ్ కూడా ఒక పర్సన్ కూడా విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కూడా ట్వీట్ అయితే వేయడం జరిగింది. మేము చూపించే వరల్డ్ మీరు చూడడానికి రెడీగా ఉండండి, అర్థం చేసుకోండి. విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కూడా మూవీని జనాలకు చూపించాలి, ఫ్యాన్స్ చూపించాలి అని చెప్పి అంతగా అయితే ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే రామజోగ శాస్త్రి గారు అయితే అఫీషియల్ గా దేవరా మూవీకి పిఆర్ అయిపోయాడని చెప్పాలి. టీం మొత్తం దేవరా మూవీ టీం కూడా ప్రతి ఒక్కరు కూడా మూవీ కోసం అయితే ఎదురు చూస్తున్నారని చెప్పాలి. అండ్ టెంపర్ వంశీ గారి ట్వీట్ కూడా మనం చూసాము. ఆ టెంపర్ వంశీ కూడా 27 సెప్టెంబర్ గురించి అయితే ఎదురు చూస్తున్నాను అండ్ నేను దేవరా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పి అయితే దేవరా 1 ఏ రేంజ్ లో ఉంటుందని చెప్పి అయితే మనకు ఒక సందేహం కూడా ఇచ్చేస్తారు. ఈ విధంగా ఏ చూసుకునే దేవరా మూవీకి అయితే అఫీషియల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతాయి. దాని తర్వాత ఇక మూవీ కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ తారకన్న డబ్బింగ్ కూడా కంప్లీట్ చేస్తారు. ఇది గైస్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ అండ్ వీడియోస్ వస్తాయి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.